వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం కొన్ని బేసిక్స్ అయితే నేర్చుకున్నాం. సో ఫస్ట్ సి ప్రోగ్రామ్ రాయడానికి ప్రయత్నిద్దాం. సో నేను ఇక్కడ ఫస్ట్ బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనం ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో నేను ఇక్కడైతే ఫస్ట్ ప్రోగ్రామ్ అని తీసుకున్నాను. సో నార్మల్గా మనం ప్రోగ్రామ్ రాశాను, నేను యాష్ ఇంక్లూడ్ ఇలా రాశాను, వాయిడ్ మిన్ అని తీసుకొని ఓపెన్ బ్రాకెట్ ప్రింట్ ఎఫ్. దిస్ ఈజ్ ఏం ప్రింట్ చేద్దాం అనుకున్నాను, దిస్ ఈజ్ మై ఫస్ట్ సి ప్రోగ్రామ్, ఇది నా ఫస్ట్ సి ప్రోగ్రామ్ అని నేను టైప్ చేశాను. సో ఏంటి మరి చూద్దాం ఒకసారి. సో ఇలా ప్రోగ్రామ్ రాసాం కదా, ఈ ప్రోగ్రామ్ అంతా రాసిన తర్వాత ఏం చేయాలి మరి? ఫస్ట్ నువ్వు ప్రోగ్రామ్ రాసావు, నేను VS కోడ్లో చెప్తున్నాను కాబట్టి VS కోడ్లో నువ్వు ప్రోగ్రామ్ అంతా రాసావు. సో నీకేం చెప్పాను, ఈ ప్రోగ్రామ్ అంతా రాసిన తర్వాత ఆల్రెడీ నీకు చెప్పాను ఇవి ఎందుకు యూజ్ చేస్తాం, ఈ లైబ్రరీ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్స్ కోసం అని, కోనియో డాట్ హెచ్ ఏంటి, అవుట్పుట్ స్క్రీన్ని హోల్డ్ చేయడానికి మనం గెట్స్ అని యూజ్ చేస్తామని, ఇవన్నీ మనం ఆల్రెడీ అయితే చెప్పాం. సో ప్రోగ్రామ్ రాసాం, బేసిక్ ప్రోగ్రామ్ రాశాను నేను. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ సేవ్ చేయాలి. దీన్ని ఏం చేయాలి, సేవ్ చేస్తావు. ఏంటి, ఫస్ట్ డాట్ సి అని నేను సేవ్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ డాట్ సి అని నేను సేవ్ చేస్తున్నాను. తర్వాత ఏం చేయాలి, కంపైలేషన్ చేయాలి. కంపైల్ చేస్తావు. ఎలా కంపైల్ చేస్తావు మరి? ఏం లేదు, GCC అని రాసి తర్వాత నువ్వు ఏ నేమ్తో సేవ్ చేసావో దాంతో నువ్వు కంపైల్ చేయాలి. ఫస్ట్ డాట్ సి. ఓకే, GCC ఫస్ట్ డాట్ సి అని నేను కంపైల్ చేశాను. గమనించండి. సో ఇప్పుడు నేనేం చెప్పాను, ఇంతకుముందు మనం బేసిక్ నేర్చుకునేటప్పుడు ఏదైనా నువ్వు చేసినప్పుడు ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఏదైనా నువ్వు సి ఫైల్ని కంపైల్ చేసిన తర్వాత .exe ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. సో .exe ఫైల్ జనరేట్ అవుతుంది కాబట్టి ఆ .exe ఫైల్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకవేళ నీ ప్రోగ్రాంలో ఎర్రర్ ఉంది, ఇప్పుడు సపోజ్ నేను కంపల్సరీ స్టేట్మెంట్ పక్కన సెమికాలన్ ఉండాలి, ఈ సెమికాలన్ లేదు, సపోజ్ ఈ సెమికాలన్ తీసేస్తాను ఇట్లా. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది నాకు, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది నీకు ఎక్కడ ఎర్రర్ ఉందో కంపైల్ చేసిన తర్వాత. సో నేనేం చేస్తాను, ఇప్పుడు దీనికి పెట్టాను, ఇప్పుడు కరెక్ట్ ఉంది, ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేనేం చేయాలి, ఎగ్జిక్యూట్ ఎట్లా చేయాలి మరి? ఎగ్జిక్యూట్ ఎట్లా చేస్తామంటే డాట్ పాయింట్ ఇట్లా స్లాష్ పెట్టి a.exe అని టైప్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇలా. సో సేవ్ చేశాను, నేను కంపైల్ చేశాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు అవుట్పుట్ వస్తుంది నాకు. అంత ప్రోగ్రామ్ కరెక్ట్ ఉంటే నీ కంపైలేషన్ కరెక్ట్ అయిపోతుంది. సో ఎర్రర్స్ ఏం రావు, అవుట్పుట్ ఏమొస్తుంది అప్పుడు, దిస్ ఈజ్ మై ఫస్ట్ సి ప్రోగ్రామ్ అని వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ని బోర్డు పైన అయితే ట్రై చేసాం. ఇప్పుడు మనం దీన్ని ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ల్యాప్టాప్ సైడ్ వెళ్ళిపోదాం. సో చూసేద్దాం దండి. సో ఇప్పుడు నేనేం చేశాను, నా ల్యాప్టాప్ ఉంది, నేను ఇక్కడ VS కోడ్ అని తీసుకుంటున్నాను, VS కోడ్, విజువల్ స్టూడియో కోడ్. సో నేనేంటి Ctrl+N నొత్తుతున్నాను, కొత్త Ctrl+N తీసుకొని నేను న్యూ ప్రోగ్రామ్ టైప్ చేస్తున్నాను. ఏంటి, యాష్ ఇంక్లూడ్, ఆల్రెడీ నేను బోర్డు పైన రాస్తున్నాను కాబట్టి మీకు అర్థం అవ్వాలి. తర్వాత ఏంటి, వాయిడ్ మెయిన్, సో ఓపెన్ బ్రాకెట్. ఓకే, సో ప్రింట్ ఎఫ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ సి ప్రోగ్రామ్, సెమికాలన్ బ్రాకెట్ తర్వాత పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సేవ్ చేస్తాను. సేవ్ చేయాలంటే ఏంటి, Ctrl+S వద్దండి. సో నేనేంది కంపల్సరీ ఏం చెప్పాను, ఇప్పుడు మనకు మ్యూజిక్ అయితే MP3 ఎలాగో అలాగే మన సంథింగ్ వీడియోకి సంబంధించి .mp4 అని ఎలా ఉంటుందో ఇంకా .mov. సో దీనికి కూడా మనం సి గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఏం చేస్తాం, మనం .c అని సేవ్ చేస్తాం. సో నేను ఇది ఫస్ట్ కాబట్టి FRIST.c అంత క్యాపిటల్ స్మాల్ తీసుకున్నాను. సో ఏం కాదు, సో ఫస్ట్ .c అని తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, కంపైల్ చేయడానికి చూద్దాం. మీరు టర్మినల్ అని ఉంది చూడండి, టర్మినల్. సో టర్మినల్కి వెళ్ళి న్యూ టర్మినల్ తీసుకోండి. న్యూ టర్మినల్ తీసుకున్న తర్వాత GCC అని మనం కంపైల్ చేయడానికి ఏం చెప్పాను, GCC. మనం ఏం నేమ్, మీరు అక్కడ ఏ నేమ్ ఇస్తే అక్కడ నేను ఫస్ట్ .c అని చూశాను. సో ఇక్కడ నాకు ఏ ప్రోగ్రామ్ అంతా కరెక్ట్ ఉంది కాబట్టి నాకు ఎలాంటి ఎర్రర్స్ రాలేదు.
ఎలాంటి ఎర్రర్స్ రాలేదు కాబట్టి నేను ఎగ్జిక్యూట్ చేయగలుగుతాను. సో ఇప్పుడు చూడండి a.exe. సో చూడండి దిస్ ఈజ్ మై ఫస్ట్ సి ప్రోగ్రామ్ అని వచ్చిందా లేదా ఒక్కసారి చూసుకోండి మీరు. దిస్ ఈజ్ మై ఫస్ట్ సి ప్రోగ్రామ్ అని వచ్చిందా లేదా. ఏం చేశాను జీసీసీ ఫస్ట్ డాట్ సి, ఇక్కడ నేను ఇక్కడ ఏం చేశాను ఇక్కడ a.exe. సో మీరు గమనించినప్పుడు ఇక్కడ నేను జీసీసీ ఫస్ట్ డాట్ సి అన్నప్పుడు ఇక్కడ a.exe ఫైల్ అనేది జనరేట్ అయింది. ఈ exe ఫైల్ జనరేట్ అయింది కాబట్టి exe ఫైల్ జనరేట్ అయింది, దాన్ని మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేశాను అంతే. సో నేను ఎప్పుడైతే కంపైల్ చేశానో ఇది a.exe ఫైల్ అనేది జనరేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకొక లైన్ యాడ్ చేసి చూద్దాం. ప్రింట్ఎఫ్కి ఇంకో లైన్ యాడ్ చేసి చూద్దాం. సపోజ్ ఇక్కడ చూడండి a.exe ఫైల్ అనేది జనరేట్ అయింది చూసారా కంపైల్ చేసినప్పుడు. ఓకే, దాన్నే మనం ఎగ్జిక్యూట్ చేసాం. ప్రింట్ఎఫ్ I am learning C in Python life. ఓకే, సో ఇలా ఇచ్చాను నేను. సో క్లోజ్. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేశాను, కంట్రోల్ ఎత్తండి సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేనేం చేశాను జీసీసీ ఇక్కడ టర్మినల్లో జీసీసీ ఫస్ట్ డాట్ సి. ఓకే, కంపైలేషన్ ఎలాంటి ఎర్రర్ లేదు కాబట్టి వచ్చేసింది. సో నేనేం చేశాను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి దిస్ ఈజ్ మై ఫస్ట్ సి ప్రోగ్రామ్ లర్నింగ్ సి ఇన్ పైథాన్ లైఫ్. కానీ నాకు ఏమైంది ఇక్కడ రెండు కూడా ఒకటే లైన్లో అంటే సేమ్ ఒకటే దానిలో వచ్చినాయి. సో చూడండి ఒకటే లైన్లో వచ్చాయా లేదా. సో నాకు ఇలా రావద్దు. అప్పుడు నేను ఏం చేయాలి, సో మనకి ఇక్కడ /n అనేది యాడ్ చేయాలి, అప్పుడు మనకు న్యూ లైన్ అనేది వస్తుంది. సో /n యాడ్ చేద్దాం. సో అప్పుడు మనకు న్యూ లైన్ వస్తుంది. అప్పుడు మనకు లైన్ బై లైన్ అనేది వస్తుంది. ఒకసారి /n యాడ్ చేయండి. ఓకే, /n న్యూ లైన్ కోసం ఇక్కడ కూడా /n యాడ్ చేద్దాం, స్పేస్ న్యూ లైన్ వస్తుంది అంతే. ఓకే, సో ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేశారా. సో జీసీసీ ఇక్కడ టర్మినల్లో జీసీసీ ఫస్ట్ డాట్ సి. ఓకే, ఎలాంటి ఎర్రర్స్ లేవు, అందుకే కంపైల్ అయిపోయింది కరెక్ట్, ఎర్రర్స్ ఏం చూపించట్లేదు. ఇప్పుడు చూడండి లైన్ బై లైన్ వచ్చిందా లేదా. దిస్ ఈజ్ మై ఫస్ట్ సి ప్రోగ్రామ్ ఐఎమ్ లర్నింగ్ సి ఇన్ పైథాన్ లైఫ్. ఇలా నీకు న్యూ లైన్ కావాలనుకుంటే /n ఇవ్వాలి. సో న్యూ లైన్ కావాలనుకుంటే /n ఇవ్వాలి. సో అప్పుడు నీకు సో నేనేం చేశాను ఫస్ట్ అది ఇవ్వకపోతే మనకి ఏమొచ్చింది ఒకటే లైన్లో వచ్చింది. సో ఇలా మీకు న్యూ లైన్ కావాలనుకుంటే /n ఇవ్వాలి. సో ఈ విధంగా మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే చూసాం. సో నేను ఒకటి కంపైల్ చేసిన వెంటనే ఇక్కడ a.exe ఫైల్ అనేది జనరేట్ అయింది. ఒకసారి వీడియో వెనకకెళ్ళి చూసినా కూడా నేను ఎప్పుడైతే ఇక్కడ కంపైల్ చేశానో అప్పుడు ఈ a.exe ఫైల్ అనేది జనరేట్ అయింది. సో అది గమనించాలి మీరు. సో ఎప్పుడైతే ఆ a.exe ఫైల్ జనరేట్ అయిందో దాన్ని మళ్ళీ నేను చేశాను ఇక్కడ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను. సో నేనేం ఆ కంపైల్ ఎలా చేయాలో బోర్డు మీద చెప్పాను, ఎగ్జిక్యూట్ ఎలా చేయాలో చెప్పాను. సో ఈ విధంగా మనకైతే ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయింది. మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా చూడండి ఇక్కడ కంపైల్కి ఎట్లా చేయాలో చెప్పాను, ఎగ్జిక్యూట్ ఎలా చేయాలో చెప్పాను. సో ఈ విధంగా మీరు మన ఫస్ట్ సింపుల్ ప్రోగ్రామ్ని అయితే ఎగ్జిక్యూట్ చేసాం, బోర్డుపై రాసి చెప్పాను, తర్వాత నేను సిస్టంలో కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపించాను. సో ఈ విధంగా కూడా మీరు ఇప్పుడైతే ఫస్ట్ సి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారా, ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, అయితే ఈ విధంగా మీరు ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.